హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎస్బీఐ కీలక ప్రకటన. నవంబర్ 30 తర్వాత ఈ సేవలు బంద్. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంక్యాష్ సేవల్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇది నవంబర్ 30 తర్వాత అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇక్కడ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఉపయోగించి వారి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పంపే వీలు ఉంటుంది. ఇకపై ఈ సేవలు బంద్ చేస్తుంది. దీంతో యూపీఐ సహా ఇతర డిజిటల్ పద్ధతులు మారాలని స్పష్టం చేసింది. అయితే దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్బీఐ టాప్లో ఉంటుందని చెప్పొచ్చు. ఈ బ్యాంకు కోట్లలో కస్టమర్లు ఉంటారు. నిత్యం వందల వేలలో జనం ఈ బ్యాంకు బ్రాంచ్ను సందర్శిస్తారు. ఇక ఇది ఎన్నో రకాల సేవలను అందిస్తుంది. బ్యాంకులో డబ్బులు జమ చేయడం, విత్డ్రా చేసుకోవడం, ఫిక్స్డ్ డిపాజిట్లు, లోన్లు, చెక్ బుక్స్, పాస్బుక్స్, ప్రభుత్వ పథకాలు అందిస్తుంది. ఇంకా కాలం మారుతున్న కొద్ది డిజిటల్ రూపంలోనే రోజు రోజుకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే వేరు యాప్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు డిజిటల్ పేమెంట్లకు సంబంధించి ఒక రకమైన సేవలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అది ఎస్బీఐ ఎంక్యాష్ సర్వీస్. నవంబర్ 30 తర్వాత ఇది పనిచేయదని పేర్కొంది. ఇక్కడ ఆన్లైన్ ఎస్బీఐ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ అప్లికేషన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఎంక్యాష్ డబ్బులు పంపించడం, క్లెయిమ్ చేయడం సేవలు నవంబర్ 30 తర్వాత అందుబాటులోకి ఉండవు. అసలు ఎంక్యాష్ అనేది ఎస్బీఐ కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్ ముందే నమోదు చేయకుండా కూడా కేవలం వారి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉపయోగించి డబ్బులు పంపొచ్చు, స్వీకరించవచ్చు. ఈ త్వరలో నిలిపేయబడుతుంది. ఈ క్రమంలో ఎంక్యాష్ సేవలు నిలిచిపోనుండగా కస్టమర్లు థర్డ్ పార్టీ అకౌంట్లకు నిధులు బదిలీ చేసేందుకు ఈ సురక్షితమైన, విస్తృతంగా ఉపయోగించేటువంటి డిజిటల్ పద్ధతుల్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఈ ప్రత్యామ్నాయ మార్గాలు యూపీఐ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, నెఫ్ట్ వంటివి ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. ఎంక్యాష్ మాదిరిగానే యూపీఐ ద్వారా పంపించేందుకు బెనిఫిషియరీని ముందుగా నమోదు చేయాల్సిన అవసరం లేదు. భీమ్, ఎస్బీఐ పే యాప్ లేదా యోనో లైట్ ద్వారా మొబైల్ నెంబర్ లేదా అకౌంట్ వివరాలతో ఈజీగా డబ్బులు పంపొచ్చు. ఐఎంపీఎస్ ద్వారా అయితే 24/7 ఎప్పుడైనా బ్యాంకుల మధ్య నగదు బదిలీ జరుగుతుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఇక్కడ లబ్ధిదారుల అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా పంపేందుకు వీలుంది. నెఫ్ట్ విషయానికి వస్తే ఇది బ్యాంక్ అకౌంట్ల మధ్య నగదు బదిలీకి ఇది సురక్షితం. ఇక పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు ఆర్టీజీఎస్ ఉపయోగించవచ్చు. ఇక్కడ సెటిల్మెంట్ దాదాపుగా రియల్ టైంలోనే జరుగుతుంది. కాబట్టి నవంబర్ 30 నుంచి ఎంక్యాష్ అయితే నిలిపేస్తుంది.